484.94 హెక్టార్స్ అటవీది అటవీయేతర భూమి 196.29 హెక్టార్స్. ఇది ఏదైనా మనకి 500 మీటర్ల నుండి 700 మీటర్ల డెప్త్ లో చేస్తాం కాబట్టి సర్ఫేస్ లో మనము అండర్ గ్రౌండ్ రైట్స్ కు మాత్రమే తీసుకుంటాం. ఇది సర్ఫేస్ రైట్స్ అవసరం లేదు. ఇప్పుడు 500 మీటర్ల నుండి 700 మీటర్ల డెప్త్ వరకు తీసుకుంటే ఈ 196 హెక్టార్లు అటవీయేతర భూమి మనము ల్యాండ్ యాక్విజిషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సబ్సిడెన్స్ రాదు, అంత లోతులో తీసినప్పుడు మనకు సర్ఫేస్ లో సబ్సిడెన్స్ రాదు కాబట్టి మనము ల్యాండ్ యాక్విజిషన్ చేయాల్సిన అవసరం లేదు. మనం గని కార్యాలయానికి ఓన్లీ 0.67 హెక్టార్స్ తీసుకున్నాము, గదే ఉంటుంది. కొత్తగా మనము ల్యాండ్ యాక్విజిషన్ చేసే అవకాశం లేదు. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వారు కూడా మనకి ఈ అండర్ గ్రౌండ్ మైనింగ్ చేయడానికి మాత్రమే రైట్స్ తీసుకుంటాం మనం, డైవర్షన్. వారికి కూడా మనము ఫారెస్ట్ సరిపోయి ఓపెన్ కాస్ట్ చేయడానికి అయితే పూర్తిగా మనము ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్ అవసరము, ఆ ఫారెస్ట్ కొట్టేస్తాము అదని. దీనికి ఏదైనా పైన డ్యామేజ్ ఏం జరగదు. అండర్ గ్రౌండ్ మైన్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ల్యాండ్ పొల్యూషన్ జరగదు, అంటే సర్ఫేస్ ల్యాండ్ డ్యామేజ్ జరగదు. తర్వాత ఇంత డెప్త్ ఎక్కువ కాబట్టి సర్ఫేస్ సబ్సిడెన్స్ కూడా జరగదు. మనకు 200 మీటర్ల డెప్త్ లో మైనింగ్ చేసినప్పుడు మనం కేవింగ్ చేస్తే, లాంగ్ వాల్ టెక్నాలజీ ద్వారా డీపిల్లింగ్ చేస్తే సర్ఫేస్ ల్యాండ్ డ్యామేజ్ జరుగుతుంది, అప్పుడు ల్యాండ్ యాక్విజిషన్ చేయాల్సి వస్తుంది. కానీ ఇది 500 నుండి 700 మీటర్ల డెప్త్ కాబట్టి సర్ఫేస్ సబ్సిడెన్స్ ఏమి రాదు, దీనికి ల్యాండ్ యాక్విజిషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రైవేట్ ల్యాండ్. ఫారెస్ట్ ల్యాండ్ అయితే అండర్ గ్రౌండ్ రైట్స్ ఉన్నాయి కాబట్టి దాని అండర్ గ్రౌండ్ రైట్స్ చేయడానికి పర్మిషన్ ఉంది ఆల్రెడీ, దానికి ఇబ్బంది ఏం లేదు. ఎక్స్పాన్షన్ పోయినప్పుడు అది అవసరం.